Let's see the question. Who publishes the annual climate risk index report? Annual climate risk index report. Climate risk index అన్నది ప్రతి ఇయర్ రిలీజ్ అవుతుంది. ఇట్ రిలీజెస్ యాన్యువల్లీ. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ రిలీజెస్ యాన్యువల్లీ. క్లియర్? ఎవరు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు. ఎవరు రిలీజ్ చేస్తారు? జర్మన్ వాచ్. గుర్తుపెట్టుకోండి. ఎవరు? జర్మన్ వాచ్ రిలీజెస్ యాన్యువల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. ఫిక్స్ అయిందా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ ఈజ్ మౌంట్ ఎబిరస్ లొకేటెడ్? మౌంట్ ఎబిరస్ అన్నది ఎక్కడ లొకేట్ అయి ఉంది అని అడుగుతున్నారు. మౌంట్ ఎబిరస్. క్లియర్? మౌంట్ ఎబిరస్ అన్నది మనకు రాస్ ఐలాండ్ అంటార్క్టికాలో లొకేట్ అయింది. ఓకే, మనం ఇదంతా వరల్డ్ మ్యాప్ అనుకుంటే అంటార్క్టికా ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ ఉంటుంది కదా. ఇదంతా అంటార్క్టికా. ఈ అంటార్క్టికాలోని వెస్ట్రన్ పార్ట్ ఇక్కడ కదా, వెస్ట్రన్ ఇట్ సైడ్ మనకు ఒక ఐలాండ్ ఉంది. దట్ ఈస్ దట్ ఆఫ్ ది రాస్ ఐలాండ్. ఈ రాస్ ఐలాండ్లో మౌంట్ ఎబిరస్ అన్నది ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మౌంట్ ఎరిబస్ అన్నది అంటార్క్టికాలోని రాస్ ఐలాండ్లో ఉంది. వెస్ట్రన్ పార్ట్లో రాస్ ఐలాండ్ అన్నది ఉంది. క్లియర్? వెస్ట్రన్ సైడ్లో ఉంది మౌంట్ ఎబిరస్. ఈ మౌంట్ ఎబిరస్ అన్నది సెకండ్ టాలెస్ట్ అన్నమాట. ఏంటి? సెకండ్ టాలెస్ట్ యాక్టివ్ వాల్కెనో. సెకండ్ టాలెస్ట్ రీజన్ అన్నమాట అంటార్క్టికాలో. మరి ఫస్ట్ టాలెస్ట్ రీజన్ ఏంటి? ఫస్ట్ టాలెస్ట్ రీజన్ వచ్చేసి మౌంట్ సిడ్లే. ఇది వచ్చేసి ఫస్ట్ టాలెస్ట్. సెకండ్ టాలెస్ట్ మౌంట్ ఎరిబస్. అండ్ ఈ మౌంట్ ఎరిబస్కి ఇంకొక స్పెషాలిటీ ఉంది. మౌంట్ ఎరిబస్ అన్నది వరల్డ్లోనే సౌదర్న్ మోస్ట్ యాక్టివ్ వాల్కెనో. ఏంటి? వరల్డ్లోనే సౌదర్న్ మోస్ట్ యాక్టివ్ వాల్కెనో ఏంటి అంటే, అంతే కదా, ఇది సౌదర్న్ మోస్ట్ యాక్టివ్ వాల్కెనో. చిట్ట చివరి ఉన్న యాక్టివ్ వాల్కెనో ఏంటి అంటే మౌంట్ ఎరిబస్. మౌంట్ ఎరిబస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాస్ ఐలాండ్, అంటార్క్టికా, వెస్ట్రన్ సైడ్, అండ్ it is the second tallest in the Antarctica, and it is the first southernmost active volcano. Understand? Right. This is about Mount Erebus and climate risk index.